అందరికీ నమస్కారం. నా పేరు రామన్ గౌడ్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సంక్షేమ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ పేటీఎం నాయకులు విమర్శ చేస్తున్నారు. ఆ విమర్శలు సరైనవి కావు అనేది జనం గుర్తిస్తున్నారు. అలాగే కూటమిని విచ్ఛిన్నం చేయాలని పన్నాగాలు చేస్తున్నారు. అది మీ వల్ల కాదులే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి పైన మరియు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో జరిగే అభివృద్ధి పైన రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమావేశం పైన తప్పుడు ప్రచారం చేయడం ఏమిటి? ఆ సమావేశంలో నేను భారతదేశానికి ప్రధానమంత్రి అవుతున్నా, లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేస్తున్నా, మీరు ఆ పక్కుంటారా ఈ పక్కుంటారా ఆలోచన చేసుకోండి అని మాట్లాడుకున్నట్లుగా నాకు నిఘా వర్గాల ద్వారా, కేంద్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని చెప్పి మాజీ మంత్రి పేటీఎం పేర్ని నాని మీడియా ముందు చెప్పారు. పేటీఎం పేర్ని నాని, నువ్వు ఏ గూఢచారి సంస్థలో చెప్పరాసిరా? నీకు కేంద్ర నిఘా వర్గాలు ఎలా సమాచారం ఇస్తాయిరా? నువ్వేం పెద్ద తుడువు కానుగా కేంద్ర నిఘాలు సమాచారం ఇవ్వడానికి. నువ్వేమైనా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామివే. రైట్, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుడు వైపు మళ్లించాలనుకోవడం మీ భ్రమ. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 నెలల్లో 23,000 కోట్లు, లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుందిరా. అదిరా అభివృద్ధి అంటే, అది పరిపాలన అంటే. ఒకవైపు రాష్ట్ర రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది, మరోవైపు పోలవరం ప్రాజెక్టు బాగా సాగుతుంది. ఇలాంటి విషయాలను నుండి ప్రజలను తప్పుదో పట్టించడం కోసం మీరు తప్పుడు ప్రచారాలు చేస్తారా? అంటే మీరు చేసే ప్రభుత్వంలో ఉన్న తప్పులను ప్రజలకు వివరిస్తున్న ప్రభుత్వం. అంటే మద్యం కేసులో దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఈరోజు ఈడీ జప్తు చేస్తుంది. అలాగే పవిత్రమైన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం లడ్డును మీరు అపవిత్రం చేశారు, కల్తీ చేశారు. దానిపైన ప్రభుత్వం ప్రజలకు నివేదికలు అందిస్తుంది. అంటే ఇలాంటి మీ తప్పులను ప్రజలకు తెలియజేస్తున్నందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేస్తారా? ఏమన్నావు? చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అన్నావు. ఉప ప్రధాని కాదు, ప్రధాని అయ్యే అర్హత యోగ్యత చంద్రబాబు నాయుడుకు నిండుగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఆయనకు పదవులు ముఖ్యం కాదు. పదవుల అలంకరణకు ఆయన ఏనాడు ముందుకు రాడు. అభివృద్ధి ముఖ్యం చూసుకుంటాడు. ఇక లోకేష్ ముఖ్యమంత్రి అన్నావు. లోకేష్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది, యోగ్యత ఉంది. తొందరలో ముందు జరగవచ్చు. దానిలో ఇదేముంది? మీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కానీ పదవి లోకేష్కా అంటే కాకూడదా? తెలుగు రాష్ట్రాలను గత 25-30 సంవత్సరాలుగా కుళ్ళగొట్టి ఎక్కడ భూములను అక్కడ మొత్తం కబ్జా చేసి 2 రాష్ట్రాల ధనాన్ని చూసి 16 నెలలు జైలుకు వచ్చి ఇప్పటికీ బెయిలుపై ఉండి ముఖ్యమంత్రి అయిన కబ్జాకోరు
జైలు రెడ్డి ముఖ్యమంత్రి పదవి అనుభవించాడే నిజాయితీగా నిఖాసంగా పరిపాలన పైన దక్షతతో ముందుకు సాగుతున్న లోకేష్ ముఖ్యమంత్రి కావడంలో తప్పేముంది? ఏం మీ నాయకుల్లాగా ఏమన్నా కుటుంబ సభ్యులని పదవుల కోసం హత్య చేశాడా? క్రూరంగా గుడ్డలతో నరికి చంపేశాడా? ఎందుకురా మీరు ఇలాంటి ఎప్పుడు తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలు? అంటే అధికారం కోల్పోతే ఇంకా ఇదేనా? అందరిపైన ఆడిపోసుకోవడమేనా? జాగ్రత్త. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మీరు భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి అంటూ లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీనే పరిపాలిస్తుంది, తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోండి, రేపు ఎన్నికల వరకు మీ వైఎస్ఆర్సీపీ జెండాను అందులోని జగన్తో సహా నాయకులను మూట కట్టి విజయవాడ నడిబొడ్డున ప్రవహించే కృష్ణానది ప్రకాశం బ్యారేజీలో ఈ జెండాతో సహా మిమ్మల్ని అందరినీ ప్రజలు ముంచేస్తారు. అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిసి కొట్టుకోపోతారు. మీరెంత, మీ పార్టీ ఎంతరా? అవినీతి పార్టీ, అక్రమాల పార్టీ, హత్యాకోరుల పార్టీ. మీరు చంద్రబాబు నాయుడును, లోకేష్ను రకరకాలుగా విమర్శించే విధంగా ప్రకటన చేస్తారా? మానుకోండి, జాగ్రత్త వహించండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోవాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.